Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు మనకి సహాయం చేసేవాడిని దేవుడు మాకు సెలవిస్తుంది. దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటే ఎక్కడి నుంచైనా మనకి సహాయం కలుగుతుందని, అదే దేవుడు మనకి సహాయం చేయాలనుకోకపోతే ఎవరో కూడా మనకి సహాయం చేయలేరు. దేవుని సహాయం మన జీవితానికి ఎంతైనా ప్రాముఖ్యమని, ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడని, రోజు ఉదయాన్నే దేవునితో సమయం గడపడం ద్వారా ఆ రోజంతట్లో కావాల్సిన దేవుని సహాయాన్ని మనం పొందుకుంటామని బైబిల్ గ్రంథం నుంచి రోజు ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చదివిన వాళ్ళంతా ఓపెన్ చేయండి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. దేవునికున్న ఒక పేరు ఇమానుయేలు అనగా దేవుడు మనకు తోడని. అందరూ పక్కన పెట్టేసినప్పటికీ, నా అనుకున్న వారు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు మన పక్షాన ఉంటాడని దేవునికి సెలవిస్తుంది. ఆయన మనకు తోడుగా ఉంటాడని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో బైబిల్లో అనేక మంది మనం చూస్తాం. దేవుడు యోసేపుకు తోడై ఉండి యోసేపు గారిని దేవుడు హెచ్చించాడని, దేవుడు తోడై ఉన్నప్పుడు సమాధానం పొందుకున్నారని, దేవుడు తోడై ఉండి విజయాన్ని ఇచ్చారని ఎన్నో విషయాలు బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ రాయబడింది కదా, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఏమీ కూడా కొదవ ఉండదని, హల్లెలూయా, ఏమీ కూడా తక్కువ కాదని దేవుడు మాకు సెలవిస్తుంది. దేవుడు మీకు సమృద్ధినిస్తాడు. ఏ కొదువ లేకుండా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. మీకున్నదాన్ని, మీరు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సారీపద గ్రామంలో ఉన్న విధవరాలతో ఏలియా గారు మాట చెప్తారు కదా, మొదట చిన్నప్ప నాకు తీసుకురమ్మని దేవుడు మీకున్నదాన్ని ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు ఆమె ఏలియా గారి ద్వారా వచ్చిన దేవుని మాటకు లోబడి మొదట చిన్నప్పని ఆమె తీసుకొచ్చి దేవుని సావడికి ఇవ్వగా బైబిల్ సెలవిస్తుంది కదా, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్లో నూనె అయిపోలేదని, కరువు కాలం అంతా కూడా ఆమె ఇంటి వారంతా కూడా పోషించబడ్డారని. ఈరోజు మన జీవితంలో మనం మొదట దేవుని మాటకు లోబడినట్టయితే, దేవునికి విధేయత చూపిస్తున్నట్టయితే, ఆమె జీవితం ఎలా ఉంది? ఆ పూట తినేసి చనిపోదాం అనుకుంది. ఆ సందర్భంలో కూడా ఆమె దేవుని మాటకు లోబడింది. మనం దేవుని మాటకు లోబడితే, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏ కుదువ లేకుండా పోషిస్తాడు. అడవిలో సింహం పిల్లైనా లేవగా ఉంటాయేమో కానీ దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వారికి, దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కుదవేంటదని దేవుడు అలాంటి సమృద్ధిని మీకు ఇస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదని సెలవిచ్చినట్టుగా దేవుడు వ్యతిరేకం రాకుండా, కరువు రాకుండా, కరువు కాలంలో కూడా దేవుడు మిమ్మల్ని పోషిస్తాడని దేవుడు మాకు సెలవిస్తుంది. సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడని. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో దేవుడు నడిపిస్తున్నప్పుడు వారికి ఏమీ కూడా తక్కువ కాలేదని. తినడానికి ఆహారం దేవుడు ఇచ్చారు, మన్నాని, తాగడానికి నీళ్ళు ఇచ్చారు దేవుడు, మాంసాన్ని కురిపించారు దేవుడు, వారి వస్త్రాలు పాతగిల్లలేదని, చెప్పులు అరిగిపోలేదని దేవుడు మాకు సెలవిస్తుంది. వారికి ఏది కూడా తక్కువ కాలేదని. ఈరోజు మీ జీవితంలో ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు పోషిస్తాడు. అలాంటి సమృద్ధి కలిగిన స్థాయికి, స్థితికి దేవుడు తీసుకొస్తాడు. మహా అభివృద్ధి దేవుడు మీకు దయచేస్తాడని దేవుడు మాకు సెలవిస్తుంది. క్రీస్తు ప్రభు వారు ఒక రోజు శిష్యుల్ని స్వార్థ నిమిత్తమే పంపించినప్పుడు ఆయన వారితో చెప్తారు, ఏమీ తీసుకెళ్తారు, మీకు అన్నీ కూడా అక్కడ ఇవ్వబడతాయని చెప్తారు. అయితే అలా వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ప్రభు అడుగుతారు, మీకు ఏమైనా తక్కువైందా అంటే శిష్యులు చెప్తారు కదా, మాకు ఏమీ కూడా తక్కువ కాలేదని. హల్లెలూయా. దేవుని పని నిమిత్తం మనం నిలబడినప్పుడు, దేవుని పని నిమిత్తం మనం నడిచినప్పుడు ఏమీ తక్కువ కాకుండా దేవుడు మనం పోషిస్తాడు అని. హల్లెలూయా. బైబిల్లో ఈ మాట రాయబడింది, మొత్తమునకు మాలో ఒక్కడు కూడా తక్కువ కాలేదని. అంటే అర్థం ఏంటంటే మేమందరం కాపాడబడ్డాం, మేమందరం భద్రపరచబడ్డాం. మొత్తానికి కుటుంబంలో ఎవరో తక్కువ కాకుండా కుటుంబం అంతటిని కూడా దేవుడు కాపుదలిస్తాడు అని. హల్లెలూయా. ఏ కీడు దరి చేరకుండా, ఏ తెగులు రాకుండా దేవుడు కుటుంబానంతా కూడా తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడతాడు. తక్కువ కాదు, మొత్తానికి లెక్కలో ఒక్కరు కూడా తక్కువ కాకుండా దేవుడు కాపుదలిస్తాడు అని. హల్లెలూయా. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీకు సమృద్ధిని ఇస్తారు, మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు, ఆయన మీకు తోడుగా ఉంటాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, జీవం గల వేసే మీకు వేలాది వందనాలు వేసే ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వేలాది వందనాలు. ప్రభా, ప్రియులు ఎంతమంది ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభా, ఆర్థిక మందులో బాధపడుతున్నారు ప్రభా,
వారి జీవితంలో మేలు చేయండి, సహాయం చేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురండి, చేసే పనులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గొప్ప కృపను అనుగ్రహించండి, వారిని పోషించండి, సమృద్ధిని వారికి దయచేయండి, ఏ కొదువ లేకుండా కుటుంబాన్ని పోషించండి, ప్రతి అవసరాన్ని తీర్చుకునే దేవా ప్రభావ. ప్రతి మాలకుంటానేసే మీకు వేలాది వంకాలు వేసే మీకు స్తుతి అవుతుందండి. ఒంటరితనంతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభావ, వారు మీ తోడు అనిపించేలా దేవ సహాయం చేయండి, మీ కృపను అనుగ్రహించుకునే దేవా ప్రభావ. కుటుంబంలో ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభావ, మొత్తం ఒక తండ్రి ప్రభావ, లెక్కలో ఒక్కరు తక్కువ కాకుండా ప్రభావ కుటుంబాన్ని భద్రపరచండి, సహాయం చేయండి, కృపను అనుగ్రహించుకుని ప్రభావ. రోజంతా మీ సహాయాన్ని సహకారం వారికి అందించుకొని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless India.